హాయ్ హలో వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మీ తిమ్మారెడ్డి. చాయ్ బిస్కెట్ రోజు మనం చేయబోతున్నాం వెజిటబుల్ ఫ్రాంకీ మరియు సాంగ్రియా టీ. వెజిటబుల్ ఫ్రాంకీ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దామా. అయితే వెజిటబుల్ ఫ్రాంకీ కోసం మన దగ్గర చాలా రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి. అయితే ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి ఆయిల్ వేసిన తర్వాత ముందుగా కొన్ని ఉల్లిపాయలు, ఆ తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత 3 కలర్ల క్యాప్సికమ్. ముందుగా రెడ్ కలర్, గ్రీన్ అండ్ ఎల్లో. ముందుగా ఎల్లో వేద్దాం. ఆ తర్వాత గ్రీన్, చివరిగా కొద్దిగా కార్న్, క్యారెట్స్ ఉన్నాయి. క్యారెట్స్ మనం తర్వాత రోల్ చేసినప్పుడు క్యారెట్స్ అండ్ స్ప్రింగ్ ఆనియన్ తర్వాత వేసేసుకోవచ్చు. సో ఇవి కుక్ అవుతున్నప్పుడు దీంట్లో కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీర, మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా గరం మసాలా కూడా వేసేద్దాం దీంట్లో. నెక్స్ట్ ఉప్పు వేయడం మర్చిపోదు మీరు. కొద్దిగా ఉప్పు కూడా వేసేసేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయాలి ఒకసారి. వెజిటేబుల్ ఫ్రాంకీ కానీ, కాకపోతే మనం కొద్దిగా ఎగ్ కూడా వేసి ఇంకొద్దిగా రిచ్గా చాలా హెల్తీగా ఉండేటట్లు తయారు చేసుకుందాం. దానికోసం 2 ఎగ్స్ని ఈ బౌల్లో పగలు కొట్టేసి వేసేద్దాం. టూ ఎగ్స్ని వేసిన తర్వాత ఇది రెడీ అయిపోయింది. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకో ప్యాన్ తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసి దీంట్లో కూడా కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాం. ఆయిల్ వేసిన తర్వాత ఈ 2 ఎగ్స్ని బాగా బీట్ చేసేసేయాలి. దీంట్లో కూడా కొద్దిగా కారం వేసేసుకుందాం. కొద్దిగా కారం మరియు కొద్దిగా ఉప్పు. కారం మరియు ఉప్పు ఈ ఎగ్లో బాగా మిక్స్ అయ్యేట్టు మిక్స్ చేసేయాల్సి ఉంటుంది. సో ప్యాన్ లో వేసిన ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత మాత్రమే మనం దీంట్లో ఎగ్ వేయాల్సి ఉంటుంది. ఫ్రాంకీ అంటే మనకు ఒక చపాతీ లాగా ఒక అవసరం. అయితే మన దగ్గర ఒక ఆల్రెడీ రెడీ చేసుకున్న చపాతీ ఉంది. సో ఈ చపాతీని ఎగ్ వేసిన తర్వాత ఎగ్ మీద పెట్టేసి ఆ తర్వాత మనం రోల్ తయారు చేసేసుకుందాం. ఆ తర్వాత మరోసారి మిక్స్ చేసేసి ఈ ప్యాన్లో వేసేసుకుందాం దీన్ని. ఇదే టైంలో మనం తయారు చేసుకున్న చపాతీ దీని మీద నుంచి వేసేద్దాం. తిప్పేసి ఇంకోసారి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మన చాపింగ్ బోర్డ్ మీద వేసేసుకుందాం. సో చాపింగ్ బోర్డ్ మీద వేసిన తర్వాత మన దగ్గర కొద్దిగా మైనస్ ఉంది. ఆ మైనస్ సాస్ ముందుగా
ఈ చపాతీ ఆమ్లెట్ రాసేద్దాం. మైనస్ సాస్ వేయడం వల్ల కొద్దిగా టేస్ట్ చాలా బాగుంటుంది, ప్లస్ చాలా స్మూత్గా కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు మైనస్ పెట్టిన తర్వాత మనం కుక్ చేసిన వెజిటేబుల్స్ దీంట్లో వేసేద్దాం. మనం అన్ని కలర్ల క్యాప్సికమ్ వేసుకున్నాం కాబట్టి చూడడానికి బాగా కలర్ఫుల్గా ఉంది. దీంట్లోనే మనం కొన్ని క్యారెట్స్, ఆ తర్వాత కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లి పరకలు అంటారు కదా ఆ స్ప్రింగ్ ఆనియన్స్, మరియు కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీర ఇంకోసారి వేసేద్దాం. వీటితో పాటు కొద్దిగా నిమ్మరసం. సో ఉల్లిపరకలు, ఫ్రెష్ కొత్తిమీర వేసిన తర్వాత చివరిగా పైనుంచి కొద్దిగా ప్రాసెస్ చీజ్ వేసేద్దాం. ప్రాసెస్ చీజ్ వేసిన తర్వాత ఈ రోల్ని ఇప్పుడు క్లోజ్ చేయాల్సి ఉంటుంది. రోల్ చేసిన తర్వాత 2 స్క్యూవర్స్, ఆ తర్వాత మనం తయారు చేసుకున్న వెజిటబుల్ ఫ్రాంకీని 2 పీసెస్ లాగా కట్ చేసేద్దాం. సో కట్ చేసిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ తీసేసుకుని దీంట్లో కొద్దిగా టొమాటో సాస్ ఉంది, ఈ టొమాటో సాస్తో పాటు సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి వెజిటబుల్ ఫ్రాంకీ, వెరీ హెల్దీ వెజిటబుల్ ఫ్రాంకీ విత్ ఎగ్ ఎలా తయారు చేసేసుకోవాలో, సాంగ్రియా టీ ఎలా తయారు చేయాలో నేను మీకు చెప్తాను ఇప్పుడు. అయితే వేడి నీళ్ళలో ముందుగా టీ పౌడర్ వేసేద్దాం. టీ పౌడర్తో పాటు కొద్దిగా పంచదార, దీని తర్వాత ఒకటి స్టార్ అనీస్, దాని తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క. సో ఇవన్నీ వేసి ఒక టీ డికాక్షన్ రెడీ అవుతుంది. ఆ టీ డికాక్షన్ రెడీ అవుతున్న సమయంలో మనం ఒక జార్ లాంటి గ్లాస్ తీసేసుకొని దీంట్లో ఫ్రూట్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. అయితే ముందుగా ఒక యాపిల్, చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఈ జార్లో ముందుగా కొద్దిగా ఐస్ ముక్కలు వేద్దాం. ఐస్ ముక్కలతో పాటు మనం కట్ చేసిన యాపిల్ ముక్కలు, ఆ తర్వాత ఆరెంజ్. ఈ ఆరెంజ్ని ఇలాగే కాకుండా ఫస్ట్ కొద్దిగా స్కిన్ తీసేద్దాం. సీడ్స్ రాకుండా, సీడ్స్ మధ్యలో ఉంటాయి కాబట్టి మనం జస్ట్ ఇలా సైడ్స్కి కట్ చేసుకుందాం. ఇలా సైడ్స్ కట్ చేసుకొని ఇది ఒక 2-3 ముక్కలుగా కట్ చేసేసుకొని ఇది కూడా ఈ జార్లో వేసేద్దాం. ఆరెంజ్తో పాటు మన దగ్గర బత్తాయి కూడా ఉంది కదా, సో బత్తాయి కూడా సేమ్ ఆరెంజ్ లాగానే స్కిన్ తీసేసేసి ఇలా కట్ చేసేసి ఆరెంజ్తో పాటు వీటిని కూడా వేసుకోవాలి. వీటితో పాటు కొద్దిగా ఎండు ద్రాక్ష, తర్వాత ఇంకొన్ని ఐస్ ముక్కలు ఉన్నాయి. సో ఈ ఐస్ ముక్కల్ని కూడా మన టీ డికాక్షన్ రెడీ అయిపోతుంది. ఆ టీ డికాక్షన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఆ గ్లాస్లో స్ట్రెయిన్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం.
చూసారుగా సాంగ్రియా టీ ఎలా తయారు చేసేసుకోవాలో. అయితే చివరిగా పైనుంచి ఒక లెమన్ వెజ్ వేసేద్దాం, అలాగే దాంట్లో వదిలేసేసాలి. అయితే ఇప్పుడు ఈ సాంగ్రియా టీ మరియు మనం ముందుగానే తయారు చేసుకున్న ఈ వెజిటబుల్ అండ్ ఎగ్ ఫ్రాంకీ రెండు కలిపి టేస్ట్ చేసి చూసేద్దామా. వెజిటబుల్ ఫ్రాంకీ మరియు సాంగ్రియా టీ రెండు రెడీగా ఉన్నాయి మన దగ్గర. ముందుగా మనం తయారు చేసుకున్న ఈ వెజిటబుల్ అండ్ ఎగ్ ఫ్రాంకీని టేస్ట్ చేసి చూసేద్దాం. అంటే ముందుగానే కొద్దిగా టొమాటో సాస్లో ముంచేసి వెజిటబుల్స్ తో పాటు కొద్దిగా చీజ్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, అందుకని చాలా చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉంది ఆ మైనస్ సాస్ వల్ల కూడా. సో ఈ ఎగ్ అండ్ వెజిటబుల్ ఫ్రాంకీ తర్వాత మన వెరీ ఇంట్రెస్టింగ్ సాంగ్రియా టీ. సో దీన్ని కూడా టేస్ట్ చేసేద్దాం. అంటే ముందుగా ఆరెంజ్ అండ్ యాపిల్ సరే టేస్ట్ చేసేద్దాం, ఇలా ఫ్రూట్స్. ఫ్రూట్స్తో పాటు టీని కూడా తాగేద్దాం. చాలా హెల్దీ, చాలా డిఫరెంట్ గా కూడా ఉంది టేస్ట్ చేయడానికి. వెజిటబుల్ ఫ్రాంకీ తయారు చేయ విధానం: ఒక పాన్ తీసుకుని అందులో నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, రెడ్ క్యాప్సికం, ఎల్లో క్యాప్సికం, గ్రీన్ క్యాప్సికం, స్వీట్ కార్న్, కారం, ధనియాల పొడి, కొత్తిమీర, గరం మసాలా మరియు ఉప్పు వేసి వేయించుకోవాలి. ఒక బౌల్ తీసుకుని అందులో 2 గుడ్లు వేసి ఆ తర్వాత కారం, ఉప్పు వేసి ఫోక్ తో విస్క్ చేసుకుని ఓ పాన్ లో నూనె వేసి వేడి చేసిన తర్వాత ఈ మిశ్రమం అందులో వేసి పైనుంచి చపాతీ వేసి కుక్ చేసుకోవాలి. తర్వాత పైన మయోనైస్ సాస్, మనం కుక్ చేసుకున్న వెజిటబుల్ మిశ్రమం, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీర, నిమ్మరసం మరియు చీజ్ వేసి రోల్ చేసి కట్ చేసి ఓ ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన వెజిటబుల్ ఫ్రాంకీ రెడీ. సాంగ్రియా టీ తయారు చేయ విధానం: ఓ పాన్ లో నీళ్లు పోసి మరిగించి అందులో టీ పొడి, పంచదార, అనాసి పువ్వు, దాల్చిన చెక్క వేసి మరిగించాలి. ఓ సర్వింగ్ జార్ తీసుకుని అందులో ముందుగా ఐస్ క్యూబ్స్, ఆ తర్వాత యాపిల్ ముక్కలు, ఆరెంజ్ పీసెస్, బత్తాయి ముక్కలు, ఎండు ద్రాక్ష మరియు టీ డికాషన్ వడబోసుకుని ఒక లెమన్ వెజ్ దాంట్లో పిండి సర్వ్ చేసుకుంటే సాంగ్రియా టీ రెడీ. చూసారు కదండి ఇవాళ వెరీ డిఫరెంట్ రెసిపీస్. ఇలాగే ఇంకో సరికొత్త కాంబినేషన్ తో మీ ముందుంటాను. చాయ్ బిస్కెట్ లో మితిమారెడ్డి.